మనం ఇప్పుడు వంట పదార్థాలు వాటితో మనం ఏమేమి వంటలు చేసుకుంటామో తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. పిల్లలు, మనం ఇప్పుడు కొన్ని వంట పదార్థముల గురించి వాటితో మనం ఏ వంటలు చేసుకుంటామో తెలుసుకుందాం. ముందుగా మనం కొన్ని పప్పుల గురించి తెలుసుకుందాం. ఆ పిక్చర్ చూసారా? అదేమిటో అర్థమైందా? గుర్తుపట్టారా అదేంటో? కందిపప్పు. కందిపప్పును మనం కూరల్లోనూ, అంటే టొమాటో పప్పు, ముద్దపప్పు, ఇలా కూరలుగా కూడా యూస్ చేసుకుంటాం. ఇదే కాక కంది పొడి కూడా చేసుకుంటాం. ఇంకా చాలా రకాలుగా దీన్ని వాడతాం. కందిపప్పు అన్నిటికంటే చాలా ఆరోగ్యానికి మంచిది. తర్వాత ఆ పిక్చర్ చూసారా? అదేంటో అర్థమైందా? అది మినప్పప్పు. మినప్పప్పును మనం నానబెట్టి దాన్ని రుబ్బి పిండిగా చేసుకొని దాంతో ఇడ్లీలు, దోశలు, ఇంకా చాలా రకాల టిఫిన్స్ చేసుకుంటూ ఉంటాం. తర్వాత అది చూడండి, అదేం పప్పు? పెసరపప్పు. పెసరపప్పును మనం పెసరట్లు, ఇంకా పెసరపప్పుతో కూరలు, చాలా రకాలు చేసుకుంటూ ఉంటాం. తర్వాత అదేంటి? శనగపప్పు. శనగపప్పును మనం కూరలు చేసుకుంటాం. అది కాక శనగల్ని పిండిగా చేసి ఆ పిండిని మనం నలుగుగా పెట్టుకుంటాం. దానితో చట్నీ చేసుకుంటాం. ఇంకా చాలా రకాలుగా దాన్ని ఉపయోగిస్తాం అన్నమాట. తర్వాత ఆ పిక్చర్ చూడండి, అదేంటో మనందరికీ తెలుసు, అందరికీ చాలా ఇష్టం కూడా. జీడిపప్పు. జీడిపప్పును మనం దాన్ని అలాగే తినేస్తూ ఉంటాం. స్నాక్స్లో వేసుకుంటూ ఉంటాం, కూరల్లో వేసుకుంటూ ఉంటాం. ఇంకా జీడిపప్పు ఆరోగ్యానికి చాలా మంచిది. అదేంటో గుర్తుపట్టగలిగారా? బాదం పప్పు. ఈ బాదం పప్పును బలానికి నానబెట్టుకొని తింటూ ఉంటాం, కర్రీస్లో వేసుకుంటూ ఉంటాం. అంతేకాక దాన్ని ఆయిల్గా చేసుకుంటూ ఉంటాం. ఆయిల్ని తలకి రాసుకోవడానికి ఉపయోగిస్తారు. బాదం ఆయిల్ని ఫేస్కి, మన చర్మానికి రాసుకోవడానికి కూడా ఉపయోగిస్తాం. బాదం చాలా బలాన్ని ఇస్తుంది. తర్వాత అదిగో చూడండి, అదేంటి? వేరుశనగ పప్పు. వేరుశనగ పప్పును కూడా మనం ఉడకపెట్టుకొని తింటూ ఉంటాం, వేపుకొని తింటూ ఉంటాం. దాన్ని నూనెగా చేసుకొని ఆ నూనెని వంట నూనెగా ఉపయోగిస్తాం. వాటిని పులిహోర, ఇంకా చాలా రకాల వంట పదార్థాల్లో ఉపయోగిస్తూ ఉంటాం. వేరుశనగ చాలా బలాన్ని ఇస్తుంది. వేరుశనగ బెల్లం కలిపి చిక్కీస్లా చేసుకొని తింటూ ఉంటాం కదా, మనందరికీ అది చాలా ఇష్టం. చాలా బలం, ఐరన్ వస్తుంది దానివల్ల. తర్వాత చూడండి, అది పుట్నాల పప్పు. పుట్నాల పప్పు అంటే దాన్ని వేయించిన శనగపప్పు అని కూడా అంటాం. దాన్ని చాలా రకాల చట్నీస్కి ఉపయోగిస్తూ ఉంటాం. తర్వాత చూడండి, దోసపప్పు. దోసపప్పు
మనకి దోసకాయ ఉంటుంది కదా, దోసకాయలో ఉన్న గింజలు తీసి వాటిని ఎండబెట్టి చేస్తాం, అది దోసపప్పు. వీటిని ఫ్రై చేసుకొని తింటాము. అండ్ అది కాక కూరల్లో వేసుకొని అలా చాలా రకాలుగా దాన్ని వండుకుంటూ ఉంటాం. తర్వాత చూడండి, అదేంటి, పిస్తా పప్పు. పిస్తా పప్పు ఆరోగ్యానికి చాలా బలం. గ్రీన్ కలర్లో ఉండి చాలా టేస్టీగా ఉంటుంది. వీటితో ఐస్ క్రీమ్స్ కూడా చేస్తారు. తర్వాత మనం కొన్ని ధాన్యాల గురించి తెలుసుకుందాం. చూడండి పిల్లలు, అదేంటి, వరి. వరి అంటే బియ్యం. బియ్యంతో మనం రోజు అన్నం వండుకొని తింటూ ఉంటాం కదా. అన్నం మాత్రమే కాక దాంతో ఇంకా ఏమేమి చేసుకోవచ్చు, వాటితో దోశలు వేసుకోవచ్చు, బోండాలు వేసుకోవచ్చు, ఇంకా చాలా రకాల వంటలు చేసుకోవచ్చు వరితో. తర్వాత చూడండి, అదేంటి, గోధుమలు. గోధుమలతో మనం గోధుమ పిండి చేసుకొని వాటిని చపాతీలుగాను, పూరీలుగాను, రోటీలుగాను, ఇంకా చాలా రకాల టిఫిన్స్ మనం చేసుకుంటూ ఉంటాం. ఇంకా గోధుమను రవ్వగా చేసుకొని ఆ రవ్వను ఉప్మాగా కూడా చేసుకుంటూ ఉంటాం. గోధుమలతో మనం బిస్కెట్స్ కూడా తయారు చేసుకుంటూ ఉంటాం. తర్వాత ఆ పిక్చర్ చూడండి, అదేంటో గుర్తుపట్టారా, జొన్నలు. జొన్నల్ని పిండిగా చేసుకొని చాలా ఇళ్లలో రొట్టెలు చేసుకుంటూ ఉంటారు. తర్వాత చూడండి, అవేంటి, రాగులు. వాటిని చోడ్లు అని కూడా అంటారు. ఈ రాగుల పిండితో మనం రొట్టెలు వేసుకోవచ్చు, జావ కాసుకోవచ్చు. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది, చాలా శక్తిని, బలాన్ని ఇస్తుంది. వీటితో కూడా బిస్కెట్స్ తయారు చేసుకోవచ్చు. తర్వాత ఆ పిక్చర్ చూసారా, అవేంటి, సజ్జలు. సజ్జల పిండితో అట్లు వేసుకోవచ్చు, బూరెలు చేసుకోవచ్చు, ఇంకా చాలా రకాల పిండి పదార్థాలు వండుకుంటూ ఉంటాం. తర్వాత అవి ఏంటంటే సామలు. వీటినే కొర్రలు అని కూడా అంటారు. వీటితో కూడా మనం అట్లు వేసుకోవచ్చు. వరిలాగే వీటిని అన్నంలా కూడా వండుకుంటూ ఉంటారు. తర్వాత చూడండి, అవేంటో గుర్తుపట్టారా, అవి గంట్లు అంటారన్నమాట. వాటిని కోళ్ళను పెంచేవాళ్ళు కోళ్లకు మేతగా వేస్తూ ఉంటారు. తర్వాత మనం కొన్ని తాలింపు దినుసుల గురించి తెలుసుకుందాం. అదిగో చూసారా, అవేమిటో గుర్తుపట్టారా, అవి ఆవాలు. ఆవాలను మనం తాలింపు దినుసుల్లో ముఖ్యంగా వాడే పదార్థం అన్నమాట. ఆవాల్ని పిండిగా చేసుకొని పులిహోర ఇటువంటి కొన్ని వంట పదార్థాల్లో వాడుతూ ఉంటాం. అదే కాక ఆవాలతో నూనె కూడా చేసుకుంటూ ఉంటాం. ఆ నూనెను దీపాలు వెలిగించడానికి, అంటే పూజలు చేసుకోవడానికి ఉపయోగిస్తూ ఉంటాం. ఇవి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. తర్వాత చూడండి, అదేంటో తెలిసిందా, జీలకర్ర. జీలకర్ర కూడా తాలింపు దినుసుల్లో ఎక్కువగా సువాసన రావడానికి వాడుతూ ఉంటారు. జీలకర్ర వట్టిగా తిన్నా కూడా చాలా ఆరోగ్యానికి మంచిది. కఫం ఉంటే, దగ్గు ఉంటే తగ్గుతుంది అని జీలకర్రను ఉపయోగిస్తూ ఉంటాం అన్నమాట. తర్వాత ఆ పిక్చర్ చూసారా, అవేమిటి, సోంపు.
ఆ సోంపును కూడా కొంతమంది తాలింపు దినుసుల్లో చాలా తక్కువగా వాడుతూ ఉంటారు. వాటిని ఏదైనా ఆహారం తిన్న తర్వాత కూడా డైజెషన్ బాగా అంటే అరుగుదల బాగా పెరగడానికి అవి వాడుతూ ఉంటాం. తర్వాత పిక్చర్ చూడండి. అవేంటి? మెంతులు. మెంతుల్ని కొన్ని తాలింపుల్లో వాడుతూ ఉంటారు. మజ్జిగ పులుసులో కూడా వాడుతూ ఉంటారు. అది కాక మెంతి పిండితో ఆవకాయలు పెడతారు. అంతేకాకుండా మెంతి పిండిని తల బాగా ఎదగడానికి దాన్ని ముద్దగా చేసుకొని తలకు పట్టించుకొని సౌందర్య సాధకంగా కూడా వాడుకుంటూ ఉంటారు. మెంతుల వల్ల కడుపు నొప్పి కూడా తగ్గుతుంది. అందుకోసం కూడా మెంతులు నానబెట్టిన నీళ్ళను తాగితే కడుపు నొప్పి తగ్గుతుందని, అలా కూడా దాన్ని ఒక వైద్యంగా కూడా వాడుతూ ఉంటారన్నమాట. తర్వాత పిక్చర్ చూడండి. అదేంటో అర్థమైందా? అవి మిరియాలు. మిరియాలను కూడా కొన్ని ఫ్రూట్ సలాడ్స్లోనూ లేదా మామూలుగా ఒట్టిగా మిరియాలను తింటే కఫం తగ్గుతుందని, దగ్గు తగ్గుతుందని చెప్తారు. మిరియాల పొడిని పాలలో కలుపుకొని తాగితే జలుబు కూడా తగ్గుతుందని మిరియాలను వాడుతూ ఉంటారు. తాలింపు దినుసుల్లో వాడే ఇంకొక పదార్థం చూసారా? అదేంటంటే ఇంగువ. ఇంగువని తాలింపుల్లో చాలా ముఖ్యంగా వాడుతూ ఉంటాం. ఇంగువ వేసిన తాలింపుల్ని ముఖ్యంగా పులిహోరకు ఇంకా కొన్ని రకాల వంటకాలకు మనం ఎక్కువగా వాడుతూ ఉంటాం. దానివల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అంటే కడుపులో గ్యాస్ ఫామ్ అవడం అలాంటివి రాకుండా చేస్తుందన్నమాట.